పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, అంటే 11వ తేదీ శనివారం నుంచి 20వ తేదీ సోమవారం వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు మరియు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం అనేక రకాలైనటువంటి ఆటంకాలను, ఆక్రోశాన్ని కూడా కలిగిస్తుంది. అనవసరమైన విషయాలలో కానీ, అవసరమైనటువంటి విషయాలలో కానీ కావలసిన దానికన్నా అధికంగా కోపం ప్రదర్శించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా మేషరాశి వారికి 12వ స్థానమైనటువంటి మీనరాశిలో బుధ, కుజ, శని గ్రహాల యొక్క సంచారం ఉంది. బుధుడు మరియు కుజుడు శని గ్రహాలు, అంటే ఇది జలతత్వం అధికంగా ఉండేటటువంటి రాశి. ఎప్పుడైతే జలతత్వ రాశిలో ఈ 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదో ఇది దేనికి సింబాలిక్గా ఉంటుందంటే, ఇది భావోద్వేగాలు, ఆలోచనల్లో విపరీతమైనటువంటి గందరగోళం మరియు ఆధ్యాత్మికత వైపు మలుపు సూచిస్తుంది. ప్రధానంగా శని భగవానుడు కూడా మేషరాశి వారికి 12వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత, పైగా కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో ఆలస్యం పెరగటం కానీ, బాధ్యతలు పెరగటం కానీ, ముఖ్యంగా ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు విపరీతమైనటువంటి ఉద్యోగ ఒత్తిడి కలగటంగా జరుగుతుంటుంది. అలానే కుజుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా ఆగ్రహం కానీ, తడబాటు కానీ, అంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ మేషరాశి వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి గ్రహం ఏమిటి అంటే గురుడు. అటువంటి గురుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తెలుసుకోవాలనే తాపత్రయం పెరుగుతూ ఉంటుంది. అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. కానీ అతిగా ఆలోచనలు చేయటం వలన నిర్ణయాలు చాలా ఆలస్యంగా మారుతాయి. తర్వాత రవి కూడా, అంటే మేషరాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా ఎక్కడ సంచరిస్తున్నాడంటే 14వ తేదీ ఉదయం 11:50 వరకు మీ రాశికి 12వ స్థానం అయినటువంటి జయస్థానంలో సంచరిస్తాడు. అంటే మనం ఇక్కడ రవి ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే 14వ తేదీ ఉదయం 11:50 వరకు కూడా సంతానపరమైనటువంటి దోషాలు విపరీతంగా కలుగుతూ ఉంటాయి. సంతానం ఏమి మాట వినట్లేదా అనే భావన కూడా కలుగుతుంది. 14వ తేదీ ఉదయం 11:50 రవి ఎప్పుడైతే ఉచ్చస్థానాన్ని పొందుతాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, రవి ఉచ్చస్థానంలో ప్రవేశించడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఇది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్స్, కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు కూడా మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, మీ రాశికి మే జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలిగిస్తుంది. అలానే కుంభరాశిలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కూడా సాంకేతిక రంగాలలో కానీ, సోషల్ మీడియా రంగాల్లో కానీ, లేదా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనూహ్యమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. కానీ మాయలు, మోసాలు వెంటబడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ 11 నుంచి 20 వరకు కనుక ఉన్నటువంటి వారిని పరిశీలిస్తే, ఉద్యోగపరంగా తీసుకుంటే ఒత్తిడి ప్లస్ అవకాశాలు 2 వస్తూ ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకుంటే రిస్క్ ఉన్నప్పటికీ లాభం ఉంటుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటే నిద్రలేవి, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో కూడా చిన్న తగాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత అయితే మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మరి మేషరాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే రోజువారీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయాలు కనుక మనం పరిశీలిస్తే, 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి, అంటే కెరియర్ మీద
చేసేటటువంటి పని మీద, వృత్తి మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి కాదు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అధికమైనటువంటి బాధ్యతలు కూడా వస్తాయి. కానీ పై అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీకు అనిపిస్తుంది, ఏమిటండి నేను ఇంత గొప్పగా పనిచేస్తున్నాను, అయినా సరే నాకేమిటండి ఇంకా గుర్తింపు లేదు, పాడలేదు అనిపిస్తుంటుంది. అయినప్పటికీ కూడా మీకు 12వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అధికమైనటువంటి ఆవేశాన్ని తగ్గించండి, లాభం నెమ్మదిగా వస్తుంది. మరి 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయం ఏ విధంగా ఉంటుందంటే, ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థానం. బంధుమిత్రుల యొక్క కలయికతో ఆనందంగా, బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లాభాలు వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మీరు ఆశించినటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. అటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి సంకల్ప బలం మిమ్మల్ని అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళేటటువంటి విధంగా చేస్తుంది. ఇక్కడ మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక 15వ తేదీ ఉదయం 9:38 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఎక్కడో ఏదో తెలియనటువంటి విచిత్రమైనటువంటి భావన కలుగుతుంది. కారణం ఏమిటంటే, మీ జన్మరాశికి 12వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి, ఎవరు బుధ కుజ గ్రహాలు, శని చంద్రగ్రహాలతో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి 1-2 చిన్న చిన్న పొరపాట్లకు మరలా వాటిని గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. నిద్ర సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పాలి. ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అవసరం లేనటువంటి ఖర్చుల విషయంలో కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 12:06 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12:32 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు గత 2 రోజుల నుంచి మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఆనందం వైపుగా మేషరాశి వారు అడుగులు వేస్తారు. ఈ సమయంలో భావోద్వేగాలు, ఎమోషన్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. అంటే కోపము, ఆత్మగౌరవము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ జాగ్రత్త ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటి పనికిరావు. కొత్త పనులు ప్రారంభం చేయడానికి అనుకూలంగా మారుతుంది. ఇక 19వ తేదీ మధ్యాహ్నం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ధనస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వాక్చాతుర్యం పెరుగుతుంది. డబ్బు పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వాక్చాతుర్యం పరంగా కానీ మెరుగుపడుతుంది. ఆర్థికంగా కొంత స్థిరత్వం వస్తుంది. మళ్ళా సేవింగ్స్ మొదలు పెడతారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇతరులను బాధ పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ప్రతిరోజు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. ఆదిత్య హృదయం కనుక పారాయణ చేసినట్లయితే దాదాపుగా ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చేసుకొని చెప్పిన ఫలితాలు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.